చిత్రవతికి స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలో మనం ఒకవేళ లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ అయి ఉంటాయి. ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం అండి. ఒకవేళ లుక్అవుట్ సర్క్యులర్ ఎన్ఆర్ఐలు ఎవరైనా అయ్యుండి మీరు లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ అయి ఉంటే కనుక దాని నుండి ఎలా బయటపడాలి, తిరిగి ఇండియా ఎలా రావాలి అని చెప్పి చూద్దాం. ఎందుకంటే దాంట్లో చాలా రిస్కులు ఉన్నాయి. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం. లుక్అవుట్ సర్క్యులర్ ఉంటే అసలు లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఏంటంటే అండి, ఎవరైనా ఒక పర్సన్ ఒక కేసులో ఇరుక్కున్నప్పుడు దేశం దాటి పారిపోకుండా ఆపడం కోసం ఈ ప్రాసెస్ అండి. దాంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉంటారు, కోర్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏజెన్సీస్ లైక్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్. అంటే ఒక ఇండివిజువల్ యొక్క మూవ్మెంట్ ఎట్లా ఉంది, దేశం నుంచి వెళ్ళిపోతున్నారా, ఇమిగ్రేషన్ చెక్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. యూజువల్గా 498 కానీ BNS 8586లో ఇష్యూ చేసేస్తూ ఉంటారు. ఓకేనా. సో వారెంట్స్ ఇష్యూ చేసినప్పుడు, సమన్స్ ఇష్యూ చేసినప్పుడు ఇది కూడా వాళ్ళు అడిగితే స్పెసిఫిక్గా ఇష్యూ చేసేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్ ఈజ్ దర్ ఈజ్ నో పబ్లిక్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. అంటే ఒక పబ్లిక్ నీ మీద కేసు ఉందో లేదో చూసుకునేటట్టుగా ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ LOC చూసుకోవడానికి లేదు. ఓకే, మరి ఎలా వెరిఫై చేస్తావు? నీ మీద లుక్అవుట్ సర్క్యులర్ ఉందని చెప్పి ఎలా వెరిఫై చేస్తావు? ఈజియెస్ట్, దేర్ ఈజ్ నో స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఉన్న ఆప్షన్స్ ఏంటి మాత్రం మనం చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఒకవేళ డైరెక్ట్గా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటారు, ఎవరైతే మీ మీద కేసు ఫైల్ చేశారో IO ఉంటారో అదే పోలీస్ స్టేషన్లో వెళ్ళండి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మీరు అడగండి, బాబు LOC రిక్వెస్ట్ అనేది ఉందా, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి LOC రిక్వెస్ట్ పెట్టారా మీరు అని చెప్పి అడగండి. ఓకే. సో ఒకవేళ మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్స్ అది ఏమన్నా ఉంటే ఆ వారెంట్ మీ కాపీ దొరుకుంటే దాంట్లో మెన్షన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. మీ దగ్గర ఒకవేళ యాంటిసిపేటరీ బెయిలో లేకపోతే బెయిలో ఉండుంటే కనుక దాంట్లో కూడా మెన్షన్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, దాంట్లో ఏమైనా ఉన్నాయేమో, ఆల్రెడీ LOC డీటెయిల్స్ ఏమైనా మెన్షన్ చేసి ఉన్నాయేమో అని చెప్పి. సో వేరే ఆప్షన్ ఏముందంటే ఒక RTA అప్లికేషన్ ఇవ్వచ్చు. RTA అప్లికేషన్ అంటే ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది కదా. ఒక గవర్నమెంట్ ఆఫీస్ని, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంప్లీట్గా అప్లికబుల్ కాదు, బట్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో RTA పెడితే మీకు వాళ్ళ డీటెయిల్స్ ఏంటనేది చెప్పాలి. సో అండ్ సో పర్సన్ మీద అగేనెస్ట్ సో అండ్ సో పర్సన్ విత్ ద సో అండ్ సో పాస్పోర్ట్ నెంబరు, ఈ FIR నెంబర్తో LOC ఏమన్నా ఇష్యూ అయి ఉందా అని మీరు అడగొచ్చు. ఓకేనా. పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ అడగొచ్చు ఈ విషయం. ప్రాబ్లమ్ ఈజ్ RTIలో అన్నిటికీ రెస్పాండ్ అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇఫ్ ఇట్ ఈస్ అ సెక్యూరిటీ మ్యాటర్, సెక్యూరిటీకి సంబంధించిన మ్యాటర్ అయితే కనుక బికాజ్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్ కాబట్టి దాన్ని బయటకి చెప్పొద్దు అని చెప్తారు. సో వాళ్ళు సింపుల్గా డినే చేసేయచ్చు. ఓకేనా. ఇంకొక ఆప్షన్ ఏముంది? ఇది ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్ ఎంక్వైరీ త్రూ యువర్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో అన్నా ఇన్ఫార్మల్ ఎంక్వైరీ చేయమని చెప్తారండి. ఇప్పుడు ఒక ట్రస్టెడ్ ఎవరైనా మీ ఫ్రెండో, మీ కజినో, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ డీల్ విత్ దెమ్. వాళ్ళని అడగొచ్చు, డీల్ చేయండి. ఎలా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడుగుతారు. అఫీషియల్గా అడిగితే ఏం చెప్తారు? నా అంటారు. మీరు అప్పుడు ఏం అడగాలి? ఇన్ఫార్మల్గా పక్క తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇడ్లీ వేసి కొంచెం గట్టి చట్నీ వేసి మంచి సాంబార్ అది వేసి అల్లం చట్నీ వేసి పెట్టి ఏమండి తిన్నప్పుడు 2 ఇడ్లీ తింటున్నప్పుడు స్మూత్గా ఉంది, బాగుంది, మాయమరిచి తింటూ ఉంటారు, అప్పుడు అడగచ్చు, కొంచెం చూడండి సార్. అండ్ ఇండియాలో టిపికల్గా అడిగేది ఇదే కదండి, కొంచెం చూడండి సార్. సో కొంచెం చూడండి సార్ అన్నప్పుడు వాళ్ళు కరిగి ఇడ్లీ ముక్క సాంబార్లో ఎలా అయితే కరిగిపోద్దో అట్లా కరిగి మీకు సమాధానం చెప్పే ఛాన్స్ ఉంది. అది కూడా అన్అఫీషియల్గానే ఇస్తారండి. చాలా కేసెస్లో జరిగింది ఇట్లా. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వరకు అక్కర్లా, అక్కడ పనిచేసే కానిస్టేబుల్ కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో దే విల్ సే దట్ బాస్ ఉందో లేదో చెప్పగలుగుతా, బట్ ఏ నెంబర్తో ఉందో నేను చెప్పలేను. సో యూ కెన్ అది కూడా అడగచ్చు, అది కూడా ఇస్తారండి వాళ్ళు. ఇంకా నేను అంతకుమించి చెప్పలేను మీకు. ఇడ్లీ అంటే ఏంటో, గట్టి చట్నీ అంటే ఏంటో, సాంబార్ అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా. ఇది చేయడం తప్పు కదా సార్ అని అడిగితే, తప్పు కదా అంటే తప్పు చేయకూడదండి, నిజాయితీగా ఉండాలి. మనం దేశమును ప్రేమించమన్నా అంతే కదా అన్నారు కదా మన పెద్ద. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు కదండి. మనుషులు అన్నప్పుడు మనుషులందరినీ ప్రేమించాలి కదండి. ప్రేమించినప్పుడు కొంచెం ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకేనా. సరే, ఏది వర్కౌట్ అవ్వట్లేదు బాబు, మా వల్ల ఏమీ అవ్వట్లేదు, హైకోర్టుకి వెళ్ళిపో, రిట్ పిటిషన్ మ్యాండమాస్ పిటిషన్ ఏదో అంటారు కదా. నాకు నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ అఫీషియల్గా, నాకు LOC డీటెయిల్స్ ఉన్నాయా, LOC ఇష్యూ అయిందా లేదా సో అండ్ సో పర్సన్ మీద నాకు డీటెయిల్స్ కావాలి. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు సార్. అంటే ఆ పిటిషన్ అలౌ చేస్తారు, కోర్టు వాళ్ళు ఇస్తారు. అది మినిమం ఇది కదా. వేసిందేమో ఫ్యామిలీ కేసు, దాంట్లో వాడు అక్కడ ఇరుక్కుపోయాడు, విదేశాల్లో ఇరుక్కుపోయాడు, వెనక్కి వచ్చి నేను కోర్టులో అడ్మిట్ అవుతాను రా బాబు, నేను రిప్రజెంట్ చేస్తానని చెప్తున్నాడు. LOC డీటెయిల్స్ ఉన్నాయా లేదా అడుగుతున్నాడు. సో కోర్టు అలౌ చేస్తుంది. సో ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఎంక్వైరీ, ఎయిర్పోర్ట్లో మీకు తెలిసిన ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడగచ్చు, వాళ్ళు కూడా చెప్తారు. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ ఉండేంత కాదు కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఈజ్ కోర్టు ద్వారా వెళ్ళటం ఆర్ ఇన్ఫార్మల్గా ట్రై చేయటం అండి. ఓకే. కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి.
అంటే మీ మీద లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ అయింది అని చెప్పి కొన్ని ఇండికేషన్స్, రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఎలాంటివంటే అండి, మీ కోర్టుకు రావాలని సమన్స్ ఉంది, ఓకే, కానీ మీరు అటెండ్ అవ్వాలా. 41 సిఆర్పిసి నోటీస్ తీసుకోమని చెప్తున్నారు, మీరు తీసుకోవాలా, కుదరలేదు, ఓకే, మీరు రెస్పాండ్ అవ్వడం కుదరలేదు. సో అప్పుడు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఎల్ఓసి ఇష్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సో ఆర్డర్స్ ఉన్నాయి, మీరు ఆ కోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వట్లా, అలాంటప్పుడు కూడా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ బాగా మంచి ప్రభాస్ ఫ్యాన్ అంటే తిడతారేమో మళ్ళీ నన్ను అందరూ కలిపి, కానీ అంటే ఒక రెబెల్ అని చెప్పడానికి చెప్తున్నాను సార్. నేను ప్రభాస్ ఫ్యాన్స్ అని అంటలేదు, మళ్ళీ క్షమించాలి, ఎందుకంటే నేను కూడా ఫ్యాన్ ఆయనకి. ఎవరన్నా మీ భార్య కనుక మంచి రెబెల్ అనుకోండి, రెబెల్ అంటే కొంచెం అగ్రెసివ్గా ఏదో ఒకటి చేయాలి, అసలు రోడ్లో వేసి కుమ్మినట్టు కుమ్మాలి ఏదోనని చెప్పి డిసైడ్ అయిపోతాయి ఆవిడ, బాగా అగ్రెసివ్గా ఉండి, ఆర్ అవతల పక్కన ఫ్యామిలీ బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ అయితే మనందరం మామూలుగా ఫుడ్ తింటాం, వాళ్ళు పొద్దున్నే లేచిన వెంటనే మినపరొట్టి తేనె పానకలో నంచుకుని తినే ఫ్యామిలీ అయితే కనుక ఎలా అన్నా ఇష్యూ చేపించేస్తారండి, ఈజీగా లాగేస్తారు మిమ్మల్ని, పెద్ద విషయం కాదు వాళ్ళకి. అలాంటి సందర్భాల్లో ఎల్ఓసి ఇష్యూ చేసేస్తారు. మరి ఎలా లీగల్గా ఎలా రిమూవ్ చేయాలి? మీకు అర్థమైపోయింది, ఎల్ఓసి ఉందని తెలిసింది, అఫీషియల్గానో ఫార్మల్గానో ఇన్ఫార్మల్గానో కోర్టు ద్వారానో మీకు ఎల్ఓసి ఉందని తెలిసింది, మరి ఎట్లా చేయాలి? సో ఇమీడియట్గా అప్లై ఫర్ యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోండి. ఎల్ఓసి ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చుంటే కనుక, అంటే మీరు ఏ బేసిస్లో వెళ్తారంటే యాంటిసిపేటరీ బెయిల్కి, నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి నాకు అవసరం వస్తే ఇండియాకి వస్తాను కాబట్టి కాకుండా, సార్ ఈ కేసు పని మీదే నేను ఇండియాకి వద్దాం అనుకుంటున్నా, ఐ వాంటెడ్ టు బీ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్, ఆ మెజిస్ట్రేట్ ముందు నేను హాజరవుదాం అనుకుంటున్నాను, కానీ ఎల్ఓసి ఉండటం వల్ల నేను ద మూమెంట్ నేను ఒక పోర్ట్లోకి ఎంట్రీ అయిన వెంటనే నన్ను పట్టుకుంటారు, ఇది తప్పించుకోవడం కోసం నేను అడుగుతున్నా యాంటిసిపేటరీ, సో కైండ్లీ అలౌ దిస్ అని చెప్తే ఎన్ఆర్ఐ కాబట్టి ఇస్తారండి డెఫినెట్గా. ఓకే, సో అది ఇస్తే అదృష్టవంతులు మీరు. అలా ఇవ్వని పక్షంలో మీరు ఎల్ఓసిని క్వాష్ చేస్తూ పిటిషన్ వేసుకోవచ్చు. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ దక్కని పక్షంలో, బికాజ్ యూఆర్ నాట్ హియర్, ఇండియాలో లేవు కాబట్టి దక్కని పక్షంలో ఎల్ఓసిని క్వాష్ చేయమని చెప్పి కూడా మీరు అడగొచ్చండి, ఓకేనా. సో కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో ఉంది, ఎల్ఓసిని మీరు మీ దగ్గర ప్రాపర్ రీజన్ ఉంటే కనుక, లీగల్ జస్టిఫికేషన్ ఉంటే కనుక, సో మీ మీద ఎల్ఓసిని క్యాన్సిల్ చేయమని చెప్పి ఉంది. కొన్నాటిలో జరిగింది కూడా, లైక్ 2020లో పంజాబ్లో ఒక చోట జరిగింది, ఎల్ఓసిని క్వాష్ చేశారండి, ఓకేనా. ఆయన జస్టిఫికేషన్ లేదు దాంట్లో, ఎందుకు ఇచ్చారో తెలియదు, ఇచ్చేశారు కాబట్టి అని చెప్పాడు, ఓకేనా. సో కాబట్టి అదొక ఆప్షన్ ఉంది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడవచ్చు మీరు, ఓకేనా. అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు వాళ్ళకి. నేను వీణ కోర్టుకు వస్తా అంటున్నాడు, కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయిన్ అవుతా అంటున్నాడు, మీరు ఎల్ఓసి తీసే వరకు వీడియో కాన్ఫరెన్స్ ఆల్రెడీ జాయిన్ అవుతున్నాడు, ఆల్రెడీ కోర్టులో అటెండ్ అవుతున్నాడు వీడియో కాన్ఫరెన్స్తో. సో ఇప్పుడు ఇండియా వద్దాం అనుకుంటున్నాడు కాబట్టి కైండ్లీ ఎల్ఓసిని విత్డ్రా చేసేటట్టు రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పి, ఓకేనా. సో వాళ్ళు ఒప్పుకోవచ్చు, సమ్ టైమ్స్ వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, చెప్పలేం మనం, ఐపీఎస్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం, బట్ మీ కేసులో మెరిట్స్ ఉంటేనండి డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. సార్ అన్నీ ట్రై చేశానండి, నాకు కన్సిడరింగ్ ద టైం ఫ్రేమ్, ఓకే, క్వాషింగ్ కానీ బెయిల్ కానీ వీక్స్ నుంచి మంత్స్ వరకు పడుతుందండి, ఎవిడెన్స్ ఏమో గ్యాదర్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇక కోర్ట్స్లో ఎలా ఉంటుందో తెలుసు కదండి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఓసి క్వాష్ అయిందండి ఎక్కడంటే యూనియన్ ఆఫ్ ఇండియా, శాలిని ఖన్నా అని ఎవరు ఉంటారు, అండ్ దెన్ యూనియన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఇచ్చింది, ఐ థింక్ రీసెంట్గా అంటే 1-2 years బ్యాక్ ఇచ్చిందండి, ఎల్ఓసిని క్వాష్ చేస్తూ. ఇలాంటి కేసెస్ ఉన్నాయి కొన్ని. కానీ మీకు అనిపించింది అనుకోండి, ఈ ఎవిడెన్స్ ప్రిపరేషన్ ఏంటో, ఆ పోలీసులు ఏంటో, నేను ఇక్కడ ఈ దేశంలో ఇరుక్కుపోవడం ఏంటో, రోజు ఈ గడ్డి తినడం ఏంటో, అక్కడేమో పోలీసులు హ్యాండిల్ చేయాలి, పక్కన కోర్టుని హ్యాండిల్ చేయాలి, లోకల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు, కొన్నిసార్లు సుప్రీంకోర్టు వరకు, మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏంటో, నా H1B వీసా దగ్గరికి వచ్చేస్తుంది, వీసా టైం, అది రెన్యువల్ టైం ఏంటో, నా పాస్పోర్ట్ కూడా ఇన్ని పడలేను బాబు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక ఆయనట ఒక 50 years ఉన్న ఏజ్ ఉన్న ఒక ఆయన వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, వాళ్ళ ఆఫీస్కి వస్తున్నాడు అని చెప్పి చీఫ్ గెస్ట్గా పెద్ద బుఫే ఏర్పాటు చేశారు, లైక్ కాంటినెంటల్, ఇండియన్, లైక్ చైనీస్, జాపనీస్, ఏషియన్, మొత్తం ప్రపంచంలో దొరికే అన్ని, కాకరకాయ కూర దగ్గర నుంచి కప్ప ఏపుడు వరకు అన్నీ వండి పెట్టారు అక్కడ. ఆయన మొత్తం రౌండ్ తిరిగి వచ్చి పప్పు పువ్వు లేదండి అని అడిగాడట, అంటే వేడివేడి అన్నం పప్పు నెయ్యి వేసుకొని తినాలనుంది నాకు అని చెప్పి. మీకు అలాంటి ఫీలింగ్ కలిగింది అనుకోండి, నేను ఇన్ని పడలేనురా బాబు అని చెప్పి,
కూర్చోబెట్టండి సార్. మీ వైఫ్కి డైరెక్ట్గా ఫోన్ చేయండి, ఫారెన్లో ఉన్నారు కదా, ఫోన్ చేయండి. అమ్మా కోప్పడకుండా వినమ్మా, నీకేం కావాలమ్మా అని అడగండి. ఆవిడ అడుగుతారు, 2 కోట్లు కావాలంటారు, 3 కోట్లు అంటారు, 4 అంటారు, నోటికొచ్చిన నెంబర్ చెప్తారు. ప్రాక్టికల్గా చెప్పండి. ఏమమ్మా నాకు కోర్టుకైతే ఇదిగో ఇంత అవుతుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగడానికి, ఇదిగో మధ్యలో లుకౌట్ సర్క్యులర్ బయటకు రావడానికి, క్వాషల్కి, పిటిషన్లకి, డిస్మిసల్ ఆర్డర్లకి, బెయిల్కి, అన్నిటికీ కలిపి కోర్టులో ట్రయల్కి, లాయర్లకి, కార్లకి, ఫ్లైట్లకి, మధ్యలో కాఫీలకి అన్నీ కలిపి ఇంత అవుతుంది. ఇంకొంచెం యాడ్ చేసి నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను ఇవ్వగలిగింది, నువ్వు కావాలంటే తీసుకో, లేదు నేను ఫైట్ చేస్తా కోర్టులో అని ఒక వివరంగా చెప్పండి. మీ అదృష్టం బాగుంది, ఆవిడ ఒప్పుకుందనుకోండి, అన్ని మ్యాటర్స్ ఎట్లా అయిపోతుంది. ఓకే, లేదా ఆవిడ ఒప్పుకోలేదనుకోండి, ఇంక పాట. సో మీరు ట్రై చేశారు కదా, ఇఫ్ ఇట్ వర్కౌట్ అవ్వకపోతే ఇంక మీరు చేయగలిగింది ఏం లేదు. ఓకేనా? సో సేఫ్గా వెనక్కి రావడానికి, ఆల్రెడీ అక్కడ ఉన్నారు, సేఫ్గా వెనక్కి రావడానికి ఫస్ట్ మీరు యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేయాలి. ఒకవేళ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి పిటిషన్ వేసేయండి, ఎఫ్ఐఆర్ మొత్తాన్ని, అది అవ్వదు మనకు తెలిసిన విషయమే. సెటిల్మెంట్ కోసం ట్రై చేయండి, కనీసం ఎల్ఓసి క్వాష్ చేయడానికి ట్రై చేయండి. అది ఏది అవ్వకపోతే చివరిలో ఆఫ్లైన్లో సెటిల్మెంట్ కోసం ట్రై చేయండి. ఓకేనా? ఇది ఏమీ అవ్వలేదు అనుకోండి, ఒక ఆఫ్లైన్ మెథడ్ ఉంటుంది. అంటే ఇలాంటివి చెప్పకూడదు, బట్ ఒక కేసులో ఇట్లా జరిగింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది నేను. ఆయన ఏం చేశాడంటే ఎల్ఓసి ఉంది, బట్ అన్ని మేజర్ ఎయిర్పోర్ట్స్లో ఉంది. అప్పుడంటే ఆయన విషయంలో ఆయన జరిగినప్పుడు ఇక్కడ 8-9 ఏళ్ళ క్రితం జరిగిందండి అది. అప్పుడంటే మరి డేటాబేసెస్ అప్డేట్ అయ్యి లేవు, వేరే ఎంట్రీస్ నుంచి వచ్చాడు మనవాడు అనమాట. అంటే నేపాల్ ఫర్ ఎగ్జాంపుల్, నేపాల్లో ఎంటర్ అయితే ఆన్ రోడ్లో వచ్చేయచ్చు కదా మన దేశానికి. అట్లా పెద్ద క్రిమినల్స్ చేసే పనులండి, ఎందుకండి మీకు అవన్నీ? సెటిల్మెంట్ చేసుకోండి బ్రహ్మాండంగా. ఓకేనా? కాబట్టి ఇక వేరే మార్గం లేదనుకున్నప్పుడు అండి, రిమోట్గానే ఆ వీడియో కాన్ఫరెన్స్లతో అటెండ్ అవుతూ మీరు రిటర్న్ డిలే చేసుకోవాలండి. ఓకే, ఇంకొన్నాళ్ళు అని చెప్పి కొంచెం డిలే చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, అసలు ఎల్ఓసి ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలి, అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకుని దాని డీటెయిల్స్ తీసుకోవాలి. ఒకవేళ ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక లీగల్గా రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, త్రూ హైకోర్టు కానీ, త్రూ పోలీస్ స్టేషన్లో కానీ, అంటే ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళు కానీ, త్రూ హైకోర్టు కానీ, కుదరకపోతే సుప్రీంకోర్టు కానీ దాన్ని క్వాష్ చేయడానికి ట్రై చేయండి. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేయండి ప్యారలల్గా. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా మీ కోర్టుని, మీ కేసుని మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే అండి, ప్రతి చోట పిటిషన్ పెట్టే ప్రతి చోట మీరు చూపించుకుంటూ ఉంటారు, నేను కోర్టును గౌరవిస్తున్నాను, నేను భారత రాజ్యాంగాన్ని, కోర్టు చెప్పే ప్రతి దాన్ని గౌరవించి బ్రతికే ఒక సిటిజన్ని, కోర్టులో నా బదులు మా లాయర్ అటెండ్ అవుతున్నారు, వాళ్ళని నేను వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతాను, పిటిషన్ కూడా పెట్టుకున్నాను, ఈ పాయింట్ మీరు రిప్రజెంట్ చేస్తారు. సో మీకు కొన్ని మార్కులు పడతాయి అక్కడ అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి, సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. సో ఎన్ఆర్ఐలు అంటే ఎస్పెషల్లీ ఇలా ఎన్ఆర్ఐలు అయి ఉండి ఇలా ఫాల్స్ కేసులు లేకపోతే కేసెస్ ఫేస్ చేస్తూ ఈ ఎల్ఓసీలు, ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఫేస్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, తేనె తొట్టుంది, వీడికి టెంప్ట్ అయిపోతున్నాడు, అడివి తేనె, దాన్ని తాగేయాలి అనుకుంటున్నాడు, లేదా ఒక మాస్క్ లేదు, ఎలా అన్నా తాగేయాలనుకుంటాడు, అలాంటి పరిస్థితి అనమాట అండి. కదిపితే కొడతాయి, కానీ నువ్వు తాకుండా ఉండలేకపోతున్నావు. శాలరీ, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఈ ఎల్ఓసీలు ఇవన్నీనేమో కుట్టేయడానికి ట్రై చేస్తున్నాయి అనమాట అండి. ఓకేనా? సో కాబట్టి దేనికో దానికి కాంప్రమైజ్ అవ్వాలి సార్. మీకు సంపాదన కావాలంటే కుండలో ఉండాలి, కుర్రోడేమో లడ్డులా ఉండాలంటే కుదరదు. దేనికో దానికి కాంప్రమైజ్ అవ్వాలి. మీరు కాంప్రమైజ్ అయ్యి హ్యాపీగా కేసు తేల్చుకోండి, ప్రశాంతంగా బ్రతకండి. మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.